అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య యుద్ధం ఉధృతంగా కొనసాగుతుంది. ఈ మూడు దేశాలు ఒకదానిపై ఒకటి దాడులు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్, ఇజ్రాయెల్ అమెరికాల ముందు 6 షరతులను ఉంచింది. యుద్ధం పునరావృతం కాదని హామీ ఇవ్వాలని కోరింది. దండయాత్రను ఆపి ఇరాన్కు నష్టపరిహారం చెల్లించాలని కూడా డిమాండ్ చేసింది. హార్ముజ్ జలసంధికి కొత్త చట్టపరమైన విధానాన్ని అమలు చేయడం వంటి అంశాలతో కండిషన్స్ పెట్టింది. షరతులు కుదరకపోతే తాము కాల్పుల విరమణను అంగీకరించబోమని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ పై దాడి జరిగితే అది ప్రతీకార దాడులను చేస్తుందని తెలిపింది. గల్ఫ్ దేశాల విద్యుత్ గ్రిడ్లపై దాడి చేసి వాటిని అంధకారంలోకి నెట్టేస్తామని ఇరాన్ కూడా బెదిరించింది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య యుద్ధం ఉధృతంగా కొనసాగుతుంది. ఈ మూడు దేశాలు ఒకదానిపై ఒకటి దాడులు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్, ఇజ్రాయెల్ అమెరికాల ముందు 6 షరతులను ఉంచింది. యుద్ధం పునరావృతం కాదని హామీ ఇవ్వాలని కోరింది. అలాగే దండయాత్రను ఆపి ఇరాన్కు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. హార్ముజ్ జలసంధికి కొత్త చట్టపరమైన విధానాన్ని అమలు చేయడం వంటి అంశాలతో కండిషన్స్ పెట్టింది ఇరాన్. షరతులు కుదరకపోతే తాము కాల్పుల విరమణను అంగీకరించబోమని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ పై దాడి జరిగితే అది ప్రతీకార దాడులను చేస్తుందని తెలిపింది. గల్ఫ్ దేశాల విద్యుత్ గ్రిడ్లపై దాడి చేసి వాటిని అంధకారంలోకి నెట్టేస్తామని ఇరాన్ కూడా బెదిరించింది.